విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగకు గ్రామాల్లో అందరికీ కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల అన్ని పంటలు చేతికొస్తాయి. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రతి ఉగాదికి కూడా అన్ని పంటలు చేతికొస్తాయి. అందరికీ ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయి. ఆ రోజు విశిష్టమైనటువంటి వేప్రసాదం తీసుకోవాలి. ఆ వేప్రసాదంలో తీపి చేతులు కలయితోటి తయారు చేసినటువంటి వేప్రసాదం చాలా పవిత్రమైంది. అటువంటి పవిత్రమైన వేప్రసాదాన్ని తీసుకొని ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకొని ఆ రోజు ఎల్లకాలం కూడా చల్లగా ఉండాలని, మళ్లీ వచ్చే ఉగాది దాకా కూడా అందరం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. మీరందరూ చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ ఉగాది రోజున కొత్త పంచాంగం తీసుకుంటాం. ఆ కొత్త పంచాంగంలో అందరికీ అన్ని రాసుల వారికి కూడా ఆదాయ వ్యయాలు చూసుకుంటారు. ఈ సంవత్సరం మీ రాశి ఎలా ఉన్నది, మీకు ఆదాయం ఎంత ఉంది, మీకు ఖర్చు ఎంత ఉంది, మీకు ఎలా నడుస్తుంది జీవితం అనేది పంచాంగంలో ఉంటాయి. ఆ పంచాంగం చెప్పించుకునే వాళ్ళు ఆలయంలోకి వచ్చి వెనకటి రోజుల్లో తెల్లవారుజామునే ఉగాది ప్రసాదం తయారు చేసి అన్ని గ్రామాలకు కూడా ప్రసాదం పంపిస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా అయ్యగారింటికి కానివ్వండి, ఆలయానికి కానివ్వండి వచ్చి వేప్రసాదం తీసుకొని ఆ వేప్రసాదం తీసుకొని కనీసం మంచినీళ్ళు కూడా తాగేవాడు గారు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా అలాగే నడవాలని, అందరూ వేప్రసాదం తీసుకోవాలని, పంచాంగ శ్రవణం చెప్పించుకోవాలని, పరమేశ్వరుని ధ్యానించి పరమేశ్వరుడు అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. చేసేవాళ్ళు ఎడ్లుంటే ఆ ఎడ్లకి ఆ మంచిగా అలంకారం చేసుకొని కడిగి అలంకారం చేసి ఏరువాకు సాగుతారు. ఈరోజు సాయంకాలం ఏదో ఒక టైంలో కనీసం ఒక కోన వేయటం లేకపోతే ఒక మడి దున్ని రావటం చేసేవాళ్ళు. ఉగాది నాడు దున్నిస్తే భూమి చల్లగా ఉంటుందని, బాటి పంటలు బాగా పండుతాయని ఆ నమ్మకం. అలాగనే ఈ రోజుల్లో అందరికీ ట్రాక్టర్లు అవుతున్నాయి. కనీసం ట్రాక్టర్తోనైనా కూడా ఈ రోజుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు భూమిని దున్ని పండగ నాడు దున్నితే మంచి రోజు అక్కర్లా మళ్ళీ. అలాగనే అందరూ సాయంకాలం కానివ్వండి, ఉదయం కానివ్వండి ఏదో ఒక టైంలో మీ పొలాలకు పోయి వ్యవసాయం మొదలుపెట్టి ఆ భూదేవికి ఒక కొబ్బరికాయ కొట్టి కాస్త పశువు కుంకుమ తల్లి ఆ భూమాతని దున్నొస్తే పంటలు మంచిగా పండుతాయని వెనకటి వారి నమ్మకం. ఈ ఉగాది పండుగ అందరి మనసుల్లో కూడా సుఖ సంతోషాలను కలపాలని, అందరూ హాయిగా ఉండాలని, మీ అందరికీ పంటలు బాగా పండి చల్లగా ఉండాలని, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని